నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బక్రీద్ పండుగను రాజ్యాంగానికి లోబడి ప్రశాంత వాతావరణంలో ప్రజలు జరుపుకోవాలి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఎస్పీ మహేంద్రతో కలిసి పీస్ కమిటీ సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు హక్కు ద్వారా జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలన నుండి విముక్తి కలిగిన రోజే జూన్ 4. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే నైతికత వైసీపీ నాయకులకు లేదన్న ఎమ్మెల్యే. బక్రీద్ పండుగను రాజ్యాంగానికి లోబడి ప్రశాంత వాతావరణంలో ప్రజలు జరుపుకోవాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీఎస్పీ మహేంద్ర, సీఐలు, ఎస్ఐలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని కోరారు. జంతువుల వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని, మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందించాలని సూచించారు. చిన్న దూడలను, ఆవులను వధించకుండా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిన వాటిని మాత్రమే విధించాలన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకురాదని, ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా నడుచుకోమని, ఆదర్శంగా పండుగను జరిపి మదనపల్లెకు మంచి పేరు తెస్తామన్నారు. హిందూ పెద్దలు హర్షం వ్యక్తం చేసి ముస్లింలకు ముందస్తు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సో పీస్ కమిటీ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఏదైనా ఈవెంట్, ఫెస్టివల్ కానీ లార్జ్ స్కేల్లో చేసుకున్నప్పుడు పీస్ఫుల్గా, హార్మోనియస్గా సెలబ్రేట్ చేసుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి మీకు ఇవ్వాల్సిన సపోర్టు, అలానే ఆల్ కమ్యూనిటీస్ నుండి మనం ఏదైతే పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటామో దానివల్ల ముందే ఇన్ఫర్మేషన్ అందరికీ ఉండాలా, ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ ఉండకుండా. సో అన్ని రిలీజియస్ సెంటిమెంట్స్ని, ఆల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ని గౌరవిస్తూ మనం ఈ సెలబ్రేషన్స్ని చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవడానికి అండ్ ముందస్తు ప్లానింగ్ చేసుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 7వ తారీఖు వచ్చే బక్రీద్ సెలబ్రేషన్స్లో కొన్ని అంశాలు నేను ఏవైతే పోలీస్ శాఖకు, మళ్ళీ మున్సిపల్ వాళ్ళకి అండ్ మన పీస్ కమిటీ మెంబర్స్ నుండి కోరుకుంటున్నది ఏంటంటే, మెయిన్గా మనకు ఈ సెలబ్రేషన్స్లో ఏదైతే సాక్రిఫైస్ చేస్తారు మన స్లాటర్ ఆఫ్ అనిమల్స్ని, వాటిని ముందస్తుగానే డెసిగ్నేటెడ్ ప్లేసెస్ కమిషనర్స్ అండ్ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందే తేల్చాలని తెలియజేయాలి పబ్లిక్ అని కోరుతున్నాను. అండ్ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కూడా చేయకుండా ఓన్లీ డెసిగ్నేటెడ్ ప్లేసెస్, డెసిగ్నేటెడ్ స్లాటర్ హౌస్లో చేయాలని కోరుతున్నాను. అండ్ ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ముందే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి మున్సిపల్ కమిషనర్స్కి, మన డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్స్కి ముందస్తుగానే చెప్తున్నాను. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆల్ డిస్ట్రిక్ట్ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర, పోలీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి బెటర్గా ప్లానింగ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఎవరైనా ఇంట్లో వితిన్ హోమ్ ప్రిన్సెస్ ఏమైనా సాక్రిఫైస్ చేసినా కూడా వాటిని డిస్పోజల్ ప్రాపర్గా చేయాలని కోరుతున్నాను. దాని కొరకు మన మున్సిపల్ సిబ్బంది రెగ్యులర్గా ఏ లొకాలిటీస్లో అయితే ఇంట్లో సాక్రిఫైస్ చేస్తారు ఆ లొకాలిటీస్లో ముందస్తుగానే వాటర్ అవైలబిలిటీ అండ్ మనం శానిటేషన్ వర్కర్స్ని డిప్లై చేసి రెగ్యులర్గా క్లీన్లీనెస్, హైజీన్ని, అక్కడ వేస్ట్ని తీయాలి అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనకు ఇట్లాంటి లార్జ్ గ్యాదరింగ్స్, లార్జ్ ఫెస్టివల్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు ప్రతి కమ్యూనిటీలో. సో వాళ్ళు ఏంటంటే ఏదో ఒక వీడియోస్ కానీ మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అన్ని వాట్సాప్ కమ్యూనిటీస్లో కానీ, సోషల్ మీడియాలో కానీ. అండ్ అవి వితౌట్ వెరిఫైయింగ్ వాటి జెన్యూనిటీ మాస్గా సర్క్యులేట్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. వాటిలో ఏమైనా వీడియోస్ కానీ, మెసేజెస్ కానీ ఏమైనా సర్క్యులేట్ అయినా కూడా పోలీస్ సిబ్బంది వాళ్ళు అలర్ట్గా ఉండాలా, వాటిని ట్రాక్ డౌన్ చేయాలి. అండ్ అదేవిధంగా మనం కూడా దాని ఒక జెన్యూనెస్ని, ఆ ఒక మెసేజ్ని మనం వెరిఫై చేసుకోవాలి అని మీరు మీ
కింద ఆల్ కమ్యూనిటీస్కి చెప్పాలి. సో అది ఒక ముఖ్య అంశం ఇక్కడ డిస్కస్ చేద్దామని అనుకున్నాను. అండ్ అలానే పోలీస్ సిబ్బందికి ముందుగానే లాస్ట్ 10 years కానీ 15 years కానీ ఏమైనా హార్మోనీ పీస్ డిస్టర్బ్ చేసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళ మీద మళ్ళీ ఫోకస్ పెట్టి ట్రాఫిక్కి కూడా కొంచెం కంజెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలని తీసుకుని కోరుతున్నాను. అలానే మున్సిపల్ కమిషనర్స్కి ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది. వాటర్ అవైలబిలిటీ అనేది కొంచెం ఎక్కువ ఈ లొకాలిటీస్లో ఏవైతే వాటర్ హౌసెస్ డెసిగ్నేటెడ్ తీసుకున్నారో అంటారు, ఏవైతే హోమ్ ప్రెమిసెస్లో చేసే ఆస్కారం ఉందో అక్కడ వాటర్ ట్యాంకర్స్ కావాలంటే దాని నుంచి ఎక్స్ట్రా శానిటేషన్ వర్కర్స్కి డ్యూటీస్ వేసుకొని ముందే అండ్ వాళ్ళకి డిప్లాయ్ చేయండి. ఎవ్రీ 100 meters లొకాలిటీకి ఒక శానిటేషన్ వెహికల్ అలాంటి శానిటేషన్ వర్కర్స్ అండ్ వాళ్ళకి సూపర్వైజరీ స్టాఫ్ డిప్లాయ్ చేసుకొని ఆ రోజు రౌండ్ ద క్లాక్ క్లీన్లీనెస్ శానిటేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ట్రాఫిక్కి కూడా కొంచెం కంజెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ప్రివెన్షన్ చేయాలంటే మనకు అనిమల్స్ ఇవి కూడా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అనిమల్స్ యాక్ట్కి విరుద్ధంగా స్లాట్ అవ్వకుండా చూడండి. అంటే ఏమైనా ప్రెగ్నెంట్ ఉన్నా లైక్ బిలో 3 months చిన్న కావ్స్ కానీ అలాంటివి చిన్న అనిమల్స్ స్లాట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మీది. సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నా నుండి. సో ఇక్కడ మనం ఒక డిస్కషన్ లాగా ఏర్పాటు చేద్దాము. మీకు ఎలాంటి ఇంకా సహకారం కావాలి మా నుండి కానీ పోలీస్ సిబ్బంది నుండి కానీ అండ్ అలానే ఇంకా బాగా చేసుకునేలాగా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి. మీటింగ్ పెట్టుకోవడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి నెక్స్ట్ రాబోతున్న బక్రీద్ సందర్భంగా ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా పీస్ఫుల్గా జరుపుకోవడానికి. మొన్న ఇప్పుడైనా రీసెంట్ ఫెస్టివల్స్ కావచ్చు ఏవి కావచ్చు దాంట్లో మనం ఎట్లయితే పీస్ఫుల్గా ఫినిష్ చేసుకొని కమ్యూనల్ హార్మనీ అనే ఒక మెసేజ్ ఎట్లయితే ఇచ్చినామో ఈవెన్ ఈ బక్రీద్ కూడా అట్లే ఫినిష్ చేసేసుకొని మదనపల్లి అంటే ఒక కమ్యూనల్ హార్మనీ పీస్ ఉన్న ప్లేస్ లాగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి కోఆపరేషన్ పోలీస్ కోఆపరేషన్ మళ్ళీ ఉన్న సిబ్బంది అందరి కోఆపరేషన్తో ఇది పీస్ఫుల్గా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే మేము డెఫినెట్గా సోషల్ మీడియా అనేది కంప్లీట్ ఎప్పుడెప్పుడు వాచ్ చేస్తుంటాము. సో ఎవరైనా కానీ మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా పాస్ చేశారంటే ఐటీ యాక్ట్ పరంగా కావచ్చు మిగిలిన రెలవెంట్ సెక్షన్స్ పైన మేము కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుంది. సో డెఫినెట్గా మీరు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ప్రాపర్గా వాచ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లా అనేది ఎవరు కూడా ఎవరి చేతిలో తీసుకోవడానికి లేదు. దానికోసం మేము 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం అయింది. ఏదైతే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అనిమల్స్ ఉందో దానికోసం మేము 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. ఒకటి చీకులబాయ్ దగ్గర చేసాము, ఇంకోటి సర్కార్ తోపు, ఇంకోటి వర్కర్ చెరువు. సో ఈ 3 రూట్లలో చేసాము. సో ఏదైనా మీకు ఉందంటే మాత్రం లా ఎట్టి పరిస్థితుల్లో మీ చేతిలో తీసుకోకూడదు. ఏదైనా ఉందంటే డెఫినెట్గా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము దాని తగ్గట్టు రెలవెంట్ సెక్షన్స్ కింద కేసెస్ బుక్ చేస్తాం, మేము యాక్షన్ కూడా తీసుకుంటాం. సో దయచేసి ఎవరు కూడా లా చేతిలో తీసుకున్నారంటే మాత్రం డెఫినెట్గా మీ పైన ఎటువంటి లీగల్గా ఏం యాక్షన్ ఉండాలో అది తీసుకుంటాం. సో ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు చెప్పండి. దీంతో పాటుగా మేము
డెఫినెట్గా ఆ రోజు ఏదైతే ఉందో ఇన్కన్వీనియన్స్ ఏం లేకపోకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా చేసుకుంటాం, ప్రాపర్ బందోబస్తు చేసుకుంటాం. సో సబ్ కలెక్టర్ సార్ చెప్పినట్టు ఇది ఒక డిస్కషన్ లాగా ఉన్నారు కాబట్టి మీ వైపు నుంచి మీరు ఏదైనా సజెస్ట్ చేసినా మేము ఆ ఇన్పుట్స్ తీసుకొని పీస్ఫుల్గా కండక్ట్ చేసేలాగా ఇది ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓటు హక్కు ద్వారా జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలన నుండి విముక్తి కలిగిన రోజు జూన్ 4 అని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బుధవారం రోజున వైసీపీ నేతలు నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమంపై మండిపడ్డారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియాల నుండి రాష్ట్ర ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీతో గెలిపించి నమ్మించి మోసం చేసిన జగన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేసిన రోజు జూన్ 4 అని అన్నారు. వెన్నుపోటుకు పేటెంట్ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు. ఆస్తి కోసం చెల్లిని, తల్లిని ఇంట్లో నుండి గెంటేసి రాజకీయ లబ్ధి కోసం బాబాయిని గొడ్డలి పెట్టితో పైకి పంపించిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. మదనపల్లిలో వైసీపీ నాయకులు ప్రజల ముందు తల ఎత్తుకు మాట్లాడే అర్హత లేదన్నారు. అమరావతి నిర్మాణం పునః ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని త్వరగా పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలని అహర్నిశలు శ్రమించడం, రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్న ఆక్రోశంతో వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానం సాక్షిగా గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. మదనపల్లి చుట్టుపక్కల 100 ఎకరాలను కబ్జా చేసి పేదల నోట్లో మట్టి కొట్టిన చరిత్ర వైసీపీ నాయకులదని తెలిపారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంటుందని హెచ్చరించారు. 2024 ఈ దినం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిన దినం. జూన్ 4 ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కబంధ హస్తాల నుంచి ఒక స్వరాజ్యం వచ్చేటట్టుగా, స్వరాజ్యం ఇచ్చినట్టుగా ప్రజలు ఒక్కసారిగా పిలిపించి ఆ రోజు ఈరోజే మాకు స్వరాజ్యం వచ్చిందని చెప్పిన దినం. జూన్ 4 ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, శాండల్వుడ్ మాఫియాకు స్వేచ్ఛ కలిగిన దినం. 27 of 23 టైటిల్ యాక్ట్కి జూన్ 4 మీ ఆస్తులు మీకు కాపాడడానికి హక్కులు కల్పించిన దినం. జూన్ 4 ఎక్కడైనా మనిషి స్వేచ్ఛగా ఏదైనా తప్పు చేస్తే మాట్లాడే సర్వ అధికారాలు కల్పించిన దినం. జూన్ 4 ఒక డెమోక్రటిక్, ఒక కాన్స్టిట్యూషనల్ రైట్స్గా పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల ఆంధ్రులకు ఏ సందర్భంలో కానీ ఏ ప్లాట్ఫామ్లో కానీ పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ కల్పించిన దినం. జూన్ 4, 24 సోషల్ మీడియాలో ఒకవేళ ప్రభుత్వంలో ఏదైనా తప్పులుంటే కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ కల్పించిన దినం. ఇదే కాకుండా ఎమ్మెల్యేల పైన కానీ, మంత్రుల పైన కానీ, ప్రభుత్వం పైన కానీ మీరు పూర్తి స్థాయిగా కంప్లైంట్ ఇవ్వచ్చు. దానిపైన సపరేట్ ఒక సెల్ ప్రారంభించి పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జూన్ 4 నుంచి సర్వ అధికారాలు కల్పించిన దినం. జూన్ 4 వెన్నుపోటు దినం ఎవరి కోసం అంటే వైసీపీ వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు పొడిచి ఒక్కొక్క మంత్రి 5,000, 10,000, 20,000, 50,000, 1,00,000 కోట్లకు పడగెలిచిన చరిత్ర. ఇంకా మా వాళ్ళు స్లో ఉన్నారు. అరాక్ మాఫియాని 1,00,000 కోట్లకు ఉంది. ఎవరెవరు డిస్టిలరీస్ ఎక్కడెక్కడ కర్నూలు పాత ఉమ్మడి జిల్లాలో కొన్నారో వాళ్ళ చరిత్ర ఉంది. శాండ్ మాఫియా ఎవరెవరు ఎన్ని లక్షల టన్నులు శాండ్ మాఫియా చేశారో వాళ్ళ చరిత్ర ఉంది. శాండల్వుడ్ మాఫియా జపాన్కి ఎవరు అమ్మినారు, చైనాకి ఎవరు అమ్మినారు, ఏ రూపంగా అమ్మినారు, పర్మిట్లు ఎంత తీసుకున్నారు, మొత్తం క్వాంటిటీ ఎంత తీసుకుని అక్కడి నుంచి తరలించారు, మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అంతా జల్లడి పట్టి అమ్మేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ మంత్రులది. సిగ్గుతో తల వంచుకోవాలా మీరు. సమాజానికి మీరు ఒక నాయకుల, మీ పరిపాలన ఒక పరిపాలన దక్షత, మీరు చేసిన అరాచకాలు ఏమి సమాజమే థూ అని తల వంచుకున్న దినాన్ని, నా భూమి నాది అని చెప్పుకునే దినం ఏదైనా ఉండిందా చెప్పండి.
మదనపల్లి ఇక్కడ నుంచి ఏదైతే చిత్తూరు రోడ్ ఉందో మద్రాసు రోడ్డు ఈ మధ్యలోనే ఏదైతే మదనపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలోనే 70 ఎకరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు కాజేశారు. ఎస్సీ ఎస్టీ ప్లస్ ప్లాన్ కు తూట్లు పొడిచి అది ఒక చట్టం. ఆ చట్టానికి మీరు మార్చి మీరు ఈ మొత్తం ఫండ్స్ అంతా మిస్యూజ్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? మైనార్టీల వక్ ప్రాపర్టీలు మిస్యూజ్ చేసి కర్నూలు నుంచి వైజాగ్ వరకు ఏ ఎమ్మెల్యే పరిధిలో ఎంతెంత ఆస్తి ఉంది, కడపలో ఎవరెవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది, కర్నూలులో ఎంత ఉంది, ఒంగోలులో ఎంత ఉంది, నెల్లూరులో ఎంత ఉంది, మదనపల్లిలో కూడా కొంచెం పడగలు ఎత్తారు. కాకపోతే మేము ఇక్కడ రానిలేదు. ఎంతెంత ఉంది నా దగ్గర మొత్తం చిట్టా ఉంది. సిద్ధంగా ఉండాలా? మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలా? ఏ వేదిక ఎంచుకోండి, సవాల్ చేస్తున్నా, రెడీ ఉన్నాం మాట్లాడడానికి. ఇదే కాకుండా వెన్నుపోటు దినం గురించి కూడా మీకు తెలుసా? వెన్నుపోటు మీ జన్మ హక్కు, మీ పేటెంట్ రైట్. అది మీరు మాట్లాడతారా? పోతే పోలండి. లాస్ట్కి యాంకరింగ్ చేపించారు. యాంకరింగ్ చేపించారు, చాలా సంతోషకరం. అప్పటికి మీ స్థాయి యాంకరింగ్కి దిగజారిపోయింది. అదే కాకుండా ఈరోజు చెప్తున్నాను 6 కోట్ల ఆంధ్రులు ఒక్కసారిగా 4వ తేదీ వచ్చిన రిజల్ట్తో ఊపిరి పీల్చుకున్నారు. అసలు మీ ఏదైతే మంత్రులకు కలిసేవాళ్ళు కాదు, ఎమ్మెల్యేలకు కలిసేవాళ్ళు కాదు. ఇదే కాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పోతే 3 నెలలు 4 నెలలు కూడా వాళ్ళకు ఇంటర్వ్యూ లేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే ఒక 4 స్తంభాలు ఉన్నాయి, మళ్ళీ 4 స్తంభాల ఆటలోనే 11 సీట్లకు వచ్చేసింది. మీరు మాట్లాడతారా? ఏ విషయంలో మాట్లాడతారు చెప్పండి. మీరు ఎక్కడైనా కానీ ఈరోజు సంక్షేమం ఇస్తాను మాట ఇచ్చినాం. ఏమని? 3 సిలిండర్లు ఇస్తాము. ఖచ్చితంగా 3 సిలిండర్లు ఇస్తాము. ఏమన్నా రాష్ట్రం ఎక్సెస్ ఫండ్స్లో ఉన్నాయా? సర్ప్లస్లో ఉంది ఆ రాష్ట్రం. జీతాలకి డబ్బులు లేవు, అయినా జీతాలు సకాలంలో ఇస్తున్నాం. పెన్షన్లు డబ్బులు లేవు, పెన్షన్లు సకాలంలో ఇస్తున్నాం. అసెట్ డెవలప్మెంట్కి డబ్బులు లేవు, డెవలప్మెంట్ చేస్తున్నాం. గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం. దాదాపు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఎంత చేసినా తెలుసా? ఇంతవరకు నేను 40 కోట్లతో అభివృద్ధి చేశాను. ఒక్క సంవత్సరానికి 40 కోట్లు చేశారు. ఈరోజు మళ్ళా మీరు 24కు నాకు ఇచ్చారు. గుంతలమయం చేసి ఇచ్చారు. కాలువలు లేవు, నీళ్లు లేవు, ఈ శానిటేషన్ వర్కర్లు పెట్టలేదు. మీరు సర్వనాశనం చేశారు మదనపల్లి. అయినా ఈరోజు అధికారులు పరిగెత్తిస్తూ డబ్బులు లేక డిఎంఎఫ్ ఫండ్స్లో కొన్ని డబ్బులు, మేము రాష్ట్ర ఖజానా నుంచి కొన్ని డబ్బులు, 15 ఫైనాన్స్ నుంచి కొన్ని డబ్బులు, అవే కాకుండా జనరల్ ఫండ్స్ నుంచి కొన్ని డబ్బులు, ఏదో వివిధ రూపంలో డబ్బులు తెచ్చి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేస్తుంది. అరాచకానికి మీరు తల పూనుకున్నారు. అరాచకం చేసిన వాళ్ళు మీరు సిగ్గుతో తల వంచుకోవాలి. మీరు పోయి మాట్లాడతారు. అదేమి వెన్నుపోటు దినం. వెన్నుపోటు అర్థం తెలుసన్నా? భూములు కబ్జాలు చేసింది వెన్నుపోటు. 22A పెట్టించి అరాచకం చేసింది వెన్నుపోటు. శాండ్ మాఫియా చేసింది వెన్నుపోటు. 6,000 రూపాయలు ఇసుక ఇచ్చింది వెన్నుపోటు. 25-30 వేల రూపాయలు టిప్పర్ ఇచ్చింది వెన్నుపోటు. ఈరోజు నిన్న మొన్న నా దగ్గర టిప్పర్లు కూడా విషయం ఇచ్చింది. 20,000తో అమ్ముతున్నారని ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఆ టిప్పర్లు 20,000 ఎవరైనా అమ్ముతా ఉంటే మా కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్ ఆ టిప్పర్ శాశ్వతంగా ఆ టిప్పర్కి FC క్యాన్సిల్ చేసి RC కూడా క్యాన్సిల్ చేస్తాం. ఏ రోజు కూడా 2009-14 కానీ ఈ రోజు కూడా కానీ నిత్యం నేను ప్రజల్లో ఉన్నాను. ఈరోజు 2 రోడ్లు ఇచ్చాము. గంగమ్మ గుడి రోడ్డు, ఒకటి జామతోట్ల రోడ్డు, 2 రోడ్లు 3 కోట్లతో ఇచ్చాము. ఈరోజు అది దాదాపు 10,000 మందికి ఆ రోడ్లు సరిపోతాయి. అది ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఈరోజు చెప్తున్నాను, మీ జీవితకాలం మీరు ఏదైనా కానీ ఏ సందర్భంలో కానీ మీరు మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, తెలుగు ప్రజల మాన మర్యాదలు కాపాడే పార్టీ. ఎప్పుడు కూడా వెన్నుపోటు అనేది మాలో ఉండదు. 6 కోట్ల ఆంధ్ర కూడా తెలుసుకున్నారు. అందుకోసమే 11 ఇట్లా 2 కాడెద్దీలు 2 పోతాయి కదా, ఇట్లా 2 ఇట్లా పెట్టినాను నెంబర్. ఇంకా ఏడన్నా దిగజారకుండా చూసుకోండి.
ఇక్కడికి ముగించండి. ఎక్కడెక్కడ ఎంతెంత మంది నాయకులు వచ్చారు, ఏ ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పరిస్థితి ఏమి, ఎవరెవరు ఎంతమంది ఎక్కడి నుంచి తోలినారు అంత తెలుసు. ముల్లాదనే పెట్టమిక దినముని ప్రకటించడం చాలా హాస్యాస్పదమైన విషయం. వెన్నుపోటుని ఎప్పుడు చెప్తారంటే, ఎప్పుడైనా ప్రజలకు నమ్మక ద్రోహం చేసినప్పుడు వెన్నుపోటు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు, నేను బటన్లు నొక్కినాను కదా, అందరికీ డబ్బులు వేసినాను కదా, ఈ రోజు తీర్పు ఇచ్చిన దినం నాకు వ్యతిరేకంగా ఇచ్చినారు కదా, నాకు వెన్నుపోటు పొడిచినారేమో అని. ఆయనకు వెన్నుపోటు పొడిచినారు అనుకుండా తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడుస్తారని చెప్తా ఉన్నాడు. ఇది తప్పు. నిజానికి జగన్మోహన్ రెడ్డి మానవత్వ విలువలు లేనటువంటి వ్యక్తి. పావురాలగుట్టలో అతని తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఏ కొడుకైనా తండ్రి శవాన్ని పరామర్శించడానికి వస్తాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన సంతకాల సేకరణ చేసి సీఎం కావాలని చెప్పి అనుకున్నాడు. కానీ శవాన్ని కనీసం పావురాలగుట్టకు కానీ అక్కడ తీసుకుపోయిన సందర్భంలో కూడా చూడడానికి కూడా రాలా, బెంగళూరులోనే ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం చెప్పడం చాలా హాస్యాస్పదమైన విషయము. ప్రజలెవరూ కూడా ఇటువంటి నిర్ణయాలను హర్షించరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ వాళ్ళకి ఇంకా మార్గం లేదు. ఏ మార్గంలో ప్రజల్లోకి రావాలని చెప్పి వాళ్ళు లేనిపోని ఏది వెన్నుపోటులు అంటే ఈ పోట్లు అంటే అని చెప్పి మీకు తెలిసింది. ఒడ్డెల పోటు తెలిసింది ప్రజలకందరికీ తెలుసు. మీరు ఎలా పరిపాలన చేసినారో తెలుసు. మీ పరిపాలన చూసి ప్రజలందరూ అసహించుకొని మిమ్మల్ని బయట నెట్టింటే కూడా ఈ రోజు కూడా మీకు బుద్ధి రాకుండా ఇప్పుడు కూడా ప్రజల్లోకి ఏదో వచ్చి లేనిపోనివన్నీ వచ్చి ఎవరో కబ్జా కోరులను వాళ్ళని వెనక్కి వేసుకొని వచ్చి లేనివన్నీ నిందలు వేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా 5 ఏళ్ళైనా కానీ మీకు మళ్ళీ మనుగడ ఉండదు. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటూ ఉన్నారు. మీరు ఇప్పుడు కూడా మీకు ఇంకా తెలివి రాదు కాబట్టి మీ ప్రభుత్వంలో ఏం చేసినామని ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఏ ప్రభుత్వంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందింది, విద్యాపరంగా జరిగిందా, పారిశ్రామికంగా జరిగిందా, లేదు పోలవరం ముందుకెళ్ళిందా, అమరావతి ముందుకెళ్ళిందా, ఏది లేదు. అన్ని కుండమడిపోయినాయి. ఈరోజు చేసిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ జాతీయ నాయకులందరినీ ఆకర్షిస్తూ రాష్ట్రం నలుమూలన అభివృద్ధి చెందుతూ ఉంది. పోలవరం ముందుకెళ్తా ఉంది. ప్రధానమంత్రి వచ్చి మళ్ళీ రీఓపెన్ చేసిపోయినాడు. ప్రతి పారిశ్రామికవేత్తలందరూ క్యూ కడుతున్నారు. ఇంతకన్నా ఏమి కావాలని నిదర్శనం. నోటికొచ్చినట్లు మాట్లాడడం మీకు అలవాటు అయిపోయింది. మిమ్మల్ని ఇంకా ప్రజలు ఇంకా ఎప్పుడు కనీసం భూస్థాపన చేసేకి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నారు. ప్రజలకు అందరూ తెలుసు, బాబాయికి గొడ్డలు పెట్టి తల్లికి వెన్నుపోటు, చెల్లికి వెన్నుపోటు, ప్రజలందరికీ వెన్నుపోట్లు పొడిచిన పార్టీ ఏదంటే ఒకే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్ గారు నిన్న వెన్నుపోటు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులకంతా రోడ్ల పైన వదిలేసి ఈయనపై బెంగళూరు ఆరాంగా విశ్రాంతి తీసుకుంటా ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆయన చీ అంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి నాయకత్వం అనేది లేదు. నాయకత్వం అనే నాయకుడు ఉంటే అదే నాయకుడు వెన్నుపోటు అని చెప్పి ప్రజల్లో వచ్చేవాడు. ఈయన్ని కార్యకర్తల్ని నాయకుల్ని ఉసగొలిపి ప్రజల్లోకి వెళ్ళండి మీరు అని చెప్పేసి హాయిగా విశ్రాంతి తీసుకుంటారంటే ఆ నాయకుడు ఎలాంటి వాడు అనేది అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ఈ వైఎస్ఆర్సీ పార్టీని ప్రజలందరూ బుద్ధి చెప్తారని, ఈ తెలుగుదేశం పార్టీని గౌరవిస్తూ ఇంకా 15 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ ముందుగా ఉంటుందని, అదేవిధంగా మన మదనపల్లిలో షాజహాన్ గారు మన శాసనసభ్యులైన షాజహాన్ బాషా గారు తెల్లారి 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ 3 మండలాల్లో కానీ అయితేనేమి, అదేవిధంగా 35 వార్డులు అయితేనేమని నేనున్నాను మీకు అని ప్రజల ముందు వెళ్తున్నారు. ప్రజలు కూడా మదనపల్లి కాన్స్టిట్యూషన్ లో చాలా సుఖంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తున్నారు. అదేవిధంగా షాజహాన్ బాషా గారిని ప్రేమిస్తున్నారు. రానున్న కాలంలో కూడా మదనపల్లిలో ఈ తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీ ఉందనేది నేను వినియోగించుకుంటున్నాను. ముఖ్యంగా దళితులకి వైఎస్ఆర్సీపీ చాలా వెన్నుపోటు పడుతుంది. వాళ్ళకి వచ్చే పథకాలన్నీ కూడా తీసేసి ఆ డబ్బులు ఎత్తుకొని ఇంకో దానికి పెట్టడము, ఇదంతా ఇది వెన్నుపోటు అంటే. అదే కానీ ఇచ్చిన మాటలో ఏదో 1 రోజు 2 రోజులు అట్లా ఇట్లా ఇచ్చారు. మెయిన్ సూపర్ 6 గురించి మాట్లాడే అర్హతే వైసీపీ వాళ్ళకి లేదు. ఎందుకంటారా, సూపర్ 6 అనేది ఇప్పటికే 3 అమలు చేసినారు. ఆ 3 పథకాల్లో కూడా ఫస్ట్ డిఎస్సి సంతకం అన్నారు, ఇంకోటి ఎండియూ వెహికల్స్ ఎత్తేసి రేషన్లో బియ్యం ఇవ్వడం కానీ, అలాగే ఎండి వెహికల్స్ తీసేసి రేషన్ స్టోర్లోనే ఇవ్వడము, అలాగే వాళ్ళు 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ పెంచినారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన నెలలోనే
2,000 రూపాయలు పెన్షన్ 1,000 రూపాయలు పెన్షన్ పెంచి 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఇలాంటివి మంచి చేసే పథకాలు. అదే కాకుండా వైసీపీ వాళ్ళు వెన్నుపోటు అంటే పొడిచడం మీకు అలవాటు, కానీ టీడీపీ వాళ్ళకి అలవాటు లేదు. టీడీపీ పథకాలు ఇవ్వడానికే ఉంది. టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకైతే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అన్ని ఇవ్వడమే కాకుండా ఇంకా కూడా వాళ్ళకి ఏం డెవలప్మెంట్ చేస్తే వాళ్ళందరూ కూడా బాగుంటారు, బాగా అభివృద్ధి చెందుతారు అనే విషయంలోనే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కటి రావాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. వెన్నుపోటు గురించి వైసీపీలు మాట్లాడేదానికి అర్హతే లేదు. వాళ్ళకి కనీసము దాని గురించి మాట్లాడేదానికి కూడా ఇది లేదు. అట్లాంటి వాళ్ళు మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని నీరుగట్టివారి పల్లె చౌడేశ్వరిదేవి ఆలయం సమీపంలో మొక్కలు ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనంగా ఉంచడం మన బాధ్యత అని గుర్తు చేశారు. మార్నింగ్ అండి సార్ ఏం పెద్దలు తీసుకోనా నేను కూడా అట్లేం రాలేదు. అందరూ ఏం గొడవ పెట్టుకుంటారు. 2 సెల్లులు పెట్టుకున్నప్పుడు ఎట్లా 5 పెట్టుకో, వేరే వాళ్ళు దొబ్బేదానికి కాదు. సర్లే అట్లా మేము ఉంటాం అన్న శివన్న. మళ్ళీ వచ్చి నా కోటి అన్న అట్లే ముందు ఓకేనా? ఓకేనా? అందరూ అనిపిస్తుంది కావాలంట పెట్టండి. చేయొద్దు, నువ్వు ఎక్కడ తీసుకో. పార్కులు ఎట్లా ఉన్నాయి మీకోసం వెయిట్ చేస్తాను. ఎప్పుడెప్పుడు వస్తారా అని. వస్తారు రేపు మార్నింగ్ వస్తాను. శేఖరా ఓకే కొంచెం వెనక్కి చెప్పండి మేడం. నిల్చుకో 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 సార్. నమ్మ వాళ్ళ నోట్ మీరు ఉండాలి కదా. అయ్యో నువ్వు స్టాప్ జాన్ బాబు ఓకే. కుడి పక్కన నా పక్కన ఏమోనన్నా ఇది కవర్ చేయమన్నా. అందరూ మా వాళ్ళంతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతనే ప్రధానంగా పనిచేస్తూ ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒకటే పని చేసింది. ఉన్న చెట్లు కూడా గంధపు చెక్క చెట్లు కానీ శాండల్వుడ్ మాఫియా చేసి అమ్మేసింది. మా ప్రభుత్వం వచ్చి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కాపాడుతారు, వాళ్ళు దానికి క్యాష్ చేసుకుంటారు. ఇది పనిచేసే ప్రభుత్వానికి మాటలు చెప్పే ప్రభుత్వానికి తేడా. అయినా
ఈరోజు చాలా చెట్లు దాదాపు ఇక్కడ మనము ఏదైతే గొల్లపల్లి రింగ్ రోడ్లో నాటడం జరిగింది, దాదాపు 100 చెట్లు నాటాము. ఇవి తప్పకుండా ప్రజలకు ఒక మంచి వాతావరణం, కాలుష్యానికి ఇది నివారణ చేస్తూ పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణాన్ని సుందరంగా పెట్టడానికి, కాలుష్యం నుంచి దూరం పెట్టడానికి ఈ ఏదైతే వన మహోత్సవ కార్యక్రమం అందుబాటులో ఉంటుంది. ఇంకా ఏదైతే ప్రతి వారం చెట్లు నాటే కార్యక్రమం ఉంది, కమిషనర్ గారు కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. తప్పకుండా ప్రతి ఆదివారం చెట్లు నాటే కార్యక్రమం ఉంటుంది. అదే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నూతనంగా నియామకాలు పొందిన 9 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఎమ్మెల్యే నియామక పత్రాలు అందించారు. సిడిపిఓ సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ కిషోర్ బాలికలు, గర్భిణీ బాలింతల్లో రక్తహీనత, పోషకాహార లోపానికి అంగన్వాడీ సిబ్బంది సమర్థవంతమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. చిన్న పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందజేసి విద్యా బుద్ధులు నేర్పించాలన్నారు. పర్లేదా పెట్టేసి చూసేది ఏముంది. కురవపల్లి మూలపాలు శోభారాణి, జ్యుడిషియల్ కాలనీ, పిఎంటీ కాలనీ, వీరాకుమారి, కోటవారి, నందిని. అంగన్వాడీ సెంటర్లో చాలామంది హెల్పర్లు, అదేవిధంగా టీచర్లు లేకున్నారు. మొన్న ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత వాళ్ళకు ప్రభుత్వ అధికారులందరూ వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్ ప్రకారం, వాళ్ళకు ఉన్న అర్హతల ప్రకారం కమిటీ వాళ్ళకు క్వాలిఫై చేసింది. ఆ క్వాలిఫై మేరకు నా చేతుల మీదుగా నేను వాళ్లకు ఈరోజు వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతున్నది. తప్పకుండా వాళ్ళు అంగన్వాడీలో ఉన్న చిన్న చిన్న పిల్లలకు మంచి సేవ చేస్తూ చాలా బాధ్యతగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రజాకంటకుడు జగన్మోహన్ రెడ్డి పీడ విరగడ ఏడాది గడిచిందని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీరామరామంజనేయులు పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద పీడ విరగడైపోయి ఏడాది కార్యక్రమాల్లో భాగంగా దీపావళి పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా రామంజనేయులు మాట్లాడారు. వైసీపీ పార్టీ వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజును వెన్నుపోటు దినంగా జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ రోజును గొడ్డలిపోటు దినంగా జరుపుకోండని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన నాయకులు నాయని జగదీష్ బాబు, లీలాకట్, బాలాజీ, అర్జున, పార్థసారథి, ఖాదర్, హుస్సేన్, పసుపులేటి వినోద్ కుమార్, చందు, వినీత్, పవన్ కళ్యాణ్, నితీష్, నవాజ్, యాసిన్, సత్య, పునీత్, హర్ష, ఉమా, సాయి, సిద్దిక్, రాజేష్, వాసిం, సోను, ఆకాష్, భాను, పవన్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి శ్రీ షాజహాన్ బాషా గారిని గెలిపించినటువంటి మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు అంతులేని అభిమానం జనసేన పార్టీ అంటే. అలాగే ఎన్డీఏ కూటమిని గెలిపించినటువంటి తెలుగుదేశం నాయకులు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి జనసేన యొక్క నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా
నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనకు ఇంత దుష్ట పరిపాలన, భయంకరమైనటువంటి పరిపాలన, దాన్ని దాటుకొని వచ్చేసినాం. ఇంకా అలాంటి దుష్ట గడియలు మనకు రావనే మనం కోరుకుంటున్నాం. ఇప్పటికి మన పరిపాలన సుస్థిరమైనటువంటి పరిపాలన ప్రారంభమయ్యే సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కాలంలో మనం ఎన్నో అభివృద్ధి పదంలో అప్పులు పాలు చేసినట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం సక్రమంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు ఎలక్షన్లకు ముందరకే వైసీపీ ప్రభుత్వం అంటే భయపడే రోజుల్లో కూడా మీ వైసీపీని నేను నామరూపాలు లేకుండా అధపాతాలను తొక్కేస్తాను అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఆపి పోలీసులకు సమాచారం అందిస్తే వారు తమపైన కేసులు పెడతామని హెచ్చరించడం పట్ల చట్ట వ్యతిరేకమని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆవేదన చెందారు. నేడు మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లి బైపాస్ వద్ద ఓ వాహనంలో అక్రమంగా గోవులు తరలిస్తున్న సమాచారాన్ని అందుకొని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అక్కడకు చేరుకుని వాహనాన్ని ఆపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాహనంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న సమాచారాన్ని పోలీసులకు అందజేయడం జరిగిందన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని పంపడంతో పాటు తమపైన కేసు నమోదు చేస్తామని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై మదనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రూల్ సార్ ఎవరైనా ఆపచ్చు. ఎవరైనా ఆపడానికి ఫుల్ లోడ్ ఉంది సార్. అవి ఫుల్ లోడ్ ఉంది. ఎవరైనా కానీ రైతులు అయితే అది హిందూ చెప్తున్నా, హిందూ కాదు. మీరు రోడ్ల పైన వచ్చి మీరు డ్యూటీ చేసినారంటే మేము ఇంకెక్కడ ఆపమంటారు దాన్ని? మీరు ఎందుకు ఆపకూడదు? ఎక్కడ రూల్ చెప్పమని చెప్పండి. రూల్ అంటే పోలీసులు చేసే డ్యూటీ నువ్వు దాటిన పోయే వాళ్ళు రైతులు పోతా. ఇప్పుడు ఎంత దూరం నుంచి వస్తాను సార్? అది మేము ఎంక్వైరీ చేసుకోవాలి. పోలీసులకి నుంచి వస్తానే సార్. అవి నువ్వు ఎవరైనా నువ్వు చేసేదానికి సార్ నేను ఆల్రెడీ విశ్వ హిందూ పరిషత్ డిస్ట్రిక్ట్ సెక్రటరీని మాట్లాడుతున్నా. నువ్వు చీఫ్ సెక్రటరీ ఎవరైనా లిమిట్స్ లాపితే మేము కేసు కట్టం చెప్తున్నా. సరే అది కేసు ఫైల్ చేసుకోండి. నేను డిఎస్పీ గారితో డిఎస్పీ గారితో మాట్లాడి ఆయనే చెప్పమన్నాడు. కూటమి ప్రభుత్వంలో చెరువులు కుంటల్లో పూడిక తీసే పనులు చేపట్టి భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం సిటిఎం నందు కోనేరులో పూడిక తీసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఈ పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. డిజార్డర్ అయిపోయింది. అది ఆర్డర్లో పెట్టేసి $4,24,000 టోటల్ వర్క్. 4 లక్షలు సరిపోతుందా? చాలు సార్. అదంతా ఆర్డర్లో లేదు. అక్కడ ఇది పెట్టండి తమ్ముడు. రింగ్ రోడ్కి వస్తాను కదా. వెనక్కి రా నిలబడాను. కిరాకులు ఉన్నాయి కదా, అవి పంచు ఏమన్నా 2 మండల సర్వే తీసుకోండి. మండల సంఖ్య నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, షాన్ బాషా గారి నాయకత్వం. ప్రభుత్వం ఎంత స్పష్టతగా ఉందో అంటే ఊర్లలో ఉండే కోనేరులు కూడా డెవలప్మెంట్ మా బాధ్యతని, కోనేరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పి నిత్యం ఆలోచన చేస్తున్నారు. కోనేరు వచ్చిందే గ్రామాల అందం. అది
ప్రతి ఊరికి ప్రతి పంచాయతీకి ఒక కోనేరు ఉండేది ముందు. అవి దాదాపు ఇప్పుడు శిథిలా వయసులో వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళా ఆ కోనేరులు యథావిధిగా ఉండాల, గ్రామానికి ఒక అందం పెరగాల, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఒక ఆలోచనతో కోనేరుకి ఏదైతే CTM 1 కోనేరుకి దాదాపు 4.5 లక్షల శాంక్షన్ ఇచ్చారు. ఇంకా దానికి అవసరమైతే ఇంకా 5 లక్షలు కూడా ఇస్తారు. బట్ కోనేరు ముందు ఎలా ఉన్నిందో ఆ విధంగా పెట్టి ప్రజలకు పూర్తిగా సహకరించేటట్టుగా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాం. కోనేరులో నీళ్లు ఉంటే ఊర్లో కూడా శాంతంగా ఉంటుందని ఆలోచనతో ముందు నుంచి పెద్దవాళ్ళు చెప్పే ఆనవాయితీది. తప్పకుండా కోనేరులకు యథావిధిగా మనం కొనసాగించే బాధ్యత. గతంలో జ్యూస్ ఫ్యాక్టరీ కార్మికులకు ఇచ్చిన ఇంటి స్థలంలో ఇళ్ల నిర్మాణానికి రెవెన్యూ అధికారులతో మాట్లాడి చాలా కృషి చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి పంచాయతీ జ్యూస్ ఫ్యాక్టరీ సమీపంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో దివంగత రాటకొండ సాగర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన ఈ పట్టాల స్థలంలో HNSSకు కొంత వదిలి ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని తెలిపారు. ఈరోజు జ్యూస్ ఫ్యాక్టరీ ముందర భాగంలో ఏదైతే హౌసింగ్ కాలనీ ఉందో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే అన్న సాగరన్న గారు వీళ్ళకందరికీ తీసుకువెళ్ళి వీళ్ళకి ఇళ్ళు లేవు, వీళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, వీళ్లకు ఇళ్ళు కల్పించే అవసరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టికి తెస్తే తక్షణం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ ఇక్కడ ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ ఇండ్లు వీళ్ళ పట్టాలు 94లో ఇచ్చారు, 95లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళా వచ్చింది 2004లో HNSకి అక్వైర్ ఇచ్చేసారు. అక్వైర్ చేసేటప్పుడు వీళ్ళకేం నోటీస్ ఇవ్వలేదు, ఏం వీళ్ళకి తెలపలేదు. అయినా పర్వాలేదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళ ఉన్న పట్టాల మేరకు కొలతలు వేసి సర్వే చేసి వాళ్ళ ప్లాట్ల మేరకు వాళ్ళు కట్టుకోవడం జరిగింది. ఇంతలో రెవెన్యూ అధికారులకు ఇది కొద్దిగా ల్యాండ్ HNSకి ఇచ్చినామని చెప్పి ఆక్షేపణ చేయడం జరిగింది. ఇది వీళ్ళు కట్టడం ముందు నా దగ్గరికి వచ్చారు. నేనే వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టి మేము పూజ చేసి అయ్యా మీరు పని స్టార్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి. దాని తర్వాత జరిగిన పరిణామాలు నిన్న నాకు తెలిసిన తర్వాత నేను మన రెవెన్యూ అధికారుల దృష్టికి మాట్లాడడం జరిగింది, మన డివిజనల్ స్థాయి జిల్లా స్థాయి అధికారులతో. తప్పకుండా ఇది ఎందుకంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. ఆయన ఇచ్చిన పట్టాలు ఉన్నందువలన తప్పకుండా కాలనీ యథావిధిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైతే HNS కెనాల్కి వెళ్ళిన కెనాల్ కాక 50 మీటర్లు వదిలేయమని చెప్పి వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. 50 మీటర్లు అంటే 125 అడుగులు. రేపు ఒకవేళ కెనాల్ ఎక్స్టెన్షన్ అయితే కూడా వీళ్లకు ఆ కెనాల్కి ఎటువంటివి ఉండకూడదు. తప్పకుండా అది పూర్తి స్థాయిగా వీళ్ళకు ఎవరికి కష్టం లేకుండా చేసేటట్టుగా ఆలోచన చేసి ఈ ఇండ్లు కూడా నేను జిల్లా స్థాయి అధికారులకు లేదంటే సీఎం గారి ఆఫీస్ నోటీస్ తీసుకువెళ్ళి తప్పకుండా ఈ ఇండ్లు యథావిధిగా వాళ్ళకి పేదలు ఎవరేమి ఉండేవాళ్ళు కాదు, వీళ్ళందరూ ఇప్పుడు నా ముందరే ఉండాలి. అందరూ వచ్చి చిన్న మనుషులు అర్థమైంది, వీళ్ళకి యథావిధిగా ఇక్కడ ఇవ్వడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నాం, తప్పకుండా చేస్తాము. అదేవిధంగా ఇది కాకుండా ప్రెస్కి ఏదైతే మాట ఇచ్చినామో ఇప్పుడు ఒక లేఅవుట్ నాకు ప్రెస్ అధ్యక్షులు రమేష్ నా తమ్ముడు రమేష్ చూపించారు. నేను తప్పకుండా మన మండల్ సర్వేర్ గారికి చెప్పాను, తక్షణం అది చూడమని హౌసింగ్ స్కీమ్లో పెట్టి ప్రెస్కు కూడా ఎందుకంటే ఆల్రెడీ జీవో ఉంది, ప్రెస్కి అందరికీ ఇవ్వాలని చెప్పి ఆ 50 ఇండ్లు కూడా ఇవ్వడానికి ఇప్పుడే మాట్లాడి ఆల్రెడీ మీరు మన ప్రెస్ డేట్ ఉంటే నేను మండల సర్వేర్ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ లిస్టు నేను రేపే నా లెటర్ పెట్టి కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ నుంచి సంతకం పెట్టించి తప్పకుండా ప్రెస్కి కూడా
వీళ్ళకు కూడా ఇద్దరికి న్యాయం చేస్తామని సైనిక్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బక్రీద్ పండుగను రాజ్యాంగానికి లోబడి ప్రశాంత వాతావరణంలో ప్రజలు జరుపుకోవాలి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఎస్పీ మహేంద్రతో కలిసి పీస్ కమిటీ సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు హక్కు ద్వారా జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలన నుండి విముక్తి కలిగిన రోజే జూన్ 4. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే నైతికత వైసీపీ నాయకులకు లేదన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.